श्री सच्चिदानंद गुरु साईनाथ महाराज की जय। सद्गुरु जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। ఆత్మస్వరూపులందరికీ ఆత్మీయ వందనం. మనం సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వాడాలో జరిగినటువంటి ఆ వాగ్వివాద విషయాన్ని గురించి చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ హేమట్ పంతు తన స్వభావాన్ని ఇదివరకే వ్యక్తం పరిచాడు. తను త్వరగా దేన్ని అంగీకరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు. అట్లా వాడాలో బాలాబాటి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటే సాటేవాడ, అప్పట్లో ఉన్నటువంటి వాడ సాటేవాడ. ఆ వాడాలో వీళ్ళిద్దరి మధ్యన ఈయనేమో అసలు మన యొక్క స్వేచ్ఛను వీడి మరొకరికి ఎందుకు శరణాగతి వేడాలి, ఇంకొకరి యొక్క ఆధీనంలోకి మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పి హేమట్ పంతు యొక్క వాదన. మరి మనం ఇంకొకటి కూడా చెప్పాడు. మనం సోమరిగా కూర్చున్నంత మాత్రాన గురువు కూడా ఏం చేయగలడు అని చెప్పి స్వేచ్ఛాపశ్యాన్ని ఆశ్రయించాడు మన హేమట్ పంతు. సరే బాటే అంటున్నాడు, ప్రారబ్ధం తరపున కానున్నది కాకమానదు, మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు, మనుజుడు ఒకటి తలిచిన భగవంతుడు వేరొకటి తలుచును, కాబట్టి నీ తెలివితేటలు అటు గర్వమును కానీ అహంకారమును కానీ మీకు తోడ్పడవు అన్నాడు. ఈ వాదన 1 గంట సేపుడు జరిగిందండి వీళ్ళిద్దరికీ. హేమట్ పంతు ఏమన్నాడు, తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మ దుఃఖం నుండి తప్పించుకుని వలను. అది కొంతవరకు వాస్తవమే. కానీ ఆ తెలుసుకున్నటువంటి ఆ మార్గంలో పయనించినటువంటి వాళ్ళు ఎవరైనా లేనప్పుడు మనకి ఏమర్థమవుతుంది, ఎలా ప్రయాణించాలనిపిస్తుంది? తెలియని చోటుకి మనం ప్రయాణించాలి. దాన్ని తెలిసినప్పుడు మనం సులభంగా అత్యంత శీఘ్రంగా గమ్యాన్ని చేరవచ్చు. అలా ఆయన అన్నాడు, గురువు మనం సోమరపోతులు అయి ఉంటే గురువు మాత్రం ఏం చేస్తాడని స్వేచ్ఛాపంతం. ఇది ప్రారంధాన్ని అంటే భగవంతుడిదే ఉంటుంది. మనం అహంకారం అవన్నీ తెలివితేటలు అవన్నీ ఏది పని చేయవు అనేది బాటే వాదన. ఇదంతా జరిగి ఇద్దరికి ఆ వాదోపవాదాలు జరిగినప్పుడు చూడండి, ఆవేశం ఆనందదాయకం అంటుంటారు మన పెద్దలు. నేనందేంద్ర ఇట్లా వాదించుకొని గంట సేపటికి ఇద్దరికి శోష వచ్చింది, కానీ ఇది మిత్తం అనేది మాత్రం ఏమీ తెలియలేదు. సరే, ఈ ఘర్షణ వల్ల దేహాత్మ బుద్ధి అహంకారం లేకపోవచ్చు వివాదమునకు తావు లేదని గ్రహించాడట. చూడండి, అంత చేసి దేహాత్మ భావన. ఈ దేహాత్మ భావన ఎందుకు వస్తుంది? ఐయామ్ సమ్ బడి అనుకున్నప్పుడు, నేను ఫలానా వ్యక్తిని, నాకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవి, నేను అబ్బా గొప్ప సాయితత్వ ప్రచారకురాల్ని, లేకపోతే నేను ఒక సాయి భక్తురాల్ని, ఇంకొకటి ఏదో నేను పెద్ద కుటుంబంలో ఇంట్లో వాళ్ళు కూడా ఏదన్నా అంటున్నప్పుడు నేను ఇంటినంతా మోసేటువంటి ఒక ఇల్లాల్ని, ఇంటి బాధ్యతల సంస్థాన్ని అని ఇవన్నీ అంటే నేను అనేటువంటి ఈ దేహాత్మ బుద్ధి చేత ఇవన్నీ కలుగుతున్నాయి. అప్పుడు వాదోపవాదాలు మనం వాళ్ళు ఏదన్నా అన్నారనుకోండి, మనం ఇంకోటి తిరిగి అనేటువంటి వాదోపవాదాలు పెరుగుతూ ఉంటాయి. దేహాత్మ బుద్ధి అహంకారం ఈ 2 కానీ లేకపోతే వివాదానికి వేయేల వివాదమునకు మూల కారణం అహంకారమే. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునేదానికి చేసేటువంటి సర్వ ప్రయత్నాలు అహంకారం నుంచి జనించేయన్నమాట. అవన్నీ కూడా అది తెలుసుకున్నాడు. సరే, ఇలా జరిగిపోయింది. మసీదునికి పోయాడు. బాబా పిలిచి, వాడాలో ఏమి జరుగుతున్నదేమి, ఏమిటా వివాదము, అది దేని గురించి, ఈ హేమట్ పంతు ఏమనుచున్నాడు అన్నాడు. ఈయన పేరేమో అన్నా సాహెబ్ దాబోల్కర్ అయిపోయాయి. బాబా మాత్రం హేమట్ పంతు అంటున్నాడు, ఏమిటిది? అప్పుడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడ్డాను. సాటేవాడ మసీదునికి చాలా దూరంగా ఉంది, కానీ మా వివాదం గురించి బాబాకి ఎట్లు తెలిసింది? ఎవరన్నా చెప్పారా? లేదే. కాబట్టి అప్పుడు అనుకున్నాడు ఈయన, బాబా సర్వజ్ఞుడై ఉండాలను, అంటే సర్వులలో జరిగేటువంటి ఎక్కడెక్కడో అంటే సర్వ వ్యాపకత్వము ఉంది, ఇక్కడ సర్వజ్ఞత ఉంది. వాళ్ళ హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకోవడం సర్వజ్ఞత అయితే, ఎక్కడో జరిగిందాన్ని తెలియజేయడం అనేది సర్వవ్యాపకత్వం కదా. కాబట్టి ఆయన అంటాడు, లేనిచో మా వాదన ఎట్లు గ్రహించను? బాబా అందరి అంతరాత్మపై ఆధిపత్యము అధికారి అయి ఉండవచ్చును. జీజే నాట్య గారి యొక్క ఏదైతే ఉందో అది ఇక్కడ హేమట్ పంతు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. మనందరికి కూడా అది నిజమే. సరే, మరి మన ఈ అన్నా సాహెబ్ దాబోల్కర్కి హేమట్ పంతు అనేటువంటి బిరుదు ఎందుకు వచ్చింది, ఏంటి, ఎలా ఇచ్చారు బాబా అంటే, హేమట్ పంతులో ఉన్నటువంటి అహంకార భావనలు,
ఇతరులపై చూసేటువంటి విమర్శనా దృక్పథాలు ఇవన్నీ తొలగిపోయే దానికోసంగా ఆయన హేమద్పంతు అనేటువంటి ఒక హేమాద్రిపంతు నామానికి దేవగిరికి చెందిన యాదవ వంశరాజులు హేమాద్రిపంతు ప్రధానమంత్రుడు. అతడు చాలా గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు. చతుర్వర్గ చింతామణి అనేటువంటి రాజప్రస్థ గ్రంథాన్ని రచించాడు. మోడీ భాషను మరియు ఒక నూతనమైనటువంటి గణిత విధానాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టాడు. ఇన్నున్నాయి. మేధాశక్తి అంతగా ఉంది. గణితాన్ని ఇకనైనా అన్ని గొప్ప భావాలు, గొప్ప విద్యా సంపత్తు కలిగినటువంటి వ్యక్తి హేమడ్పంతు. ఎక్కడి వారు? ఆ యొక్క దేవగిరి యాదవ వంశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రుడైనటువంటి ఇక్కడ ఈ అన్నాసాహెబ్ దాబోల్కరు ఏమాత్రం దానికి ఆయనలో ఉన్నటువంటి గుణాలకి వ్యతిరేకమైన గుణాలు కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. వ్యతిరేక మేధాశక్తి అంతగా లేనివాడిని. మరి అసలు సాయిబాబా ఎందుకు నన్ను ఈ పేరుతో పిలుస్తున్నారో, ఈ బిరుదునిస్తున్నారో అని ఆలోచన చేయగా నా అహంకారమును చంపుకొనుటకు ఇది ఒక అమ్మ అని నాకు అర్థమైంది. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఒరే నాయన, అన్ని సద్గుణాలు ఉండి, అంత గొప్ప రచనా వైభవం ఉండి, అన్ని గుణాలు కలిగినటువంటి వ్యక్తే నిరహంకారిగా జీవిస్తున్నాడు. ఏమి అంటారు కదా, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిసెగిసి పడుతుంటుందని. అలా నేనే ఏదో గొప్ప వాదోపవాదాల్లో నాకు తెలిసిందే ఇది అనుకునేటువంటి నా భావాలను చంపుకొని, అహంకారాన్ని చంపుకొని దానికి ఇది నేను ఎప్పుడు కూడా అనుకువ నమ్రతలు కలిగి ఉండాలని బాబాగారు నాకు బాబా కోరిక ఉండవచ్చు అని గ్రహించాను. అంతకుముందు వాడాలో జరిగిన చర్చల్లో నేను చూపిన తెలివితేటలకు బాబా అన్నాడు కదా, మరి మనం చేయవలసింది చెయ్యాలి, గురువుని ఆశ్రయించాలి. అలా కాకుండా నేను ఇలా అంటే వాస్తవానికి ప్రాపంచిక రీతిలో నేను మంచం మీద కూర్చున్నా నాకు బోగొడుతుందంటే అది ఒక ఇది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో గురువు బోధనలను విని ఈ చెవితో విని ఆ చెవితో విదిలేస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. కాబట్టి అని చెప్పినట్లు మనం చేసేది మనం చేస్తూ ఉండాలి. గురువు ఆశ్రయించి గురువు చెప్పిన విధానంలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఆ యొక్క అనుభూతి అనేది కలుగుతూ వస్తుందన్నమాట. తెలివితేటలకి ఇది అభినందించవచ్చు అని అనుకున్నాడు. భవిష్యత్ చరిత్రను పట్టి చూడగా ఈ దాబోల్కరు చక్కగా గొప్ప ఈ బాబా చెప్పిన పలుకులకు యొక్క ప్రాముఖ్యం ఏంటి అనేది తెలుస్తుంది. భవిష్యత్తు తెలిసే బాబా ఇట్లు అని ఉండవచ్చు. భూత భవిష్యత్తు వర్తమానం తెలిసినవాడు కదా గురువు. ఆయన ఇప్పటివాడు కొన్ని లక్షల సంవత్సరాలు నా వయసు అంటాడు. ఎన్నెన్నో యుగాల నుంచి ఉన్నవాడు అనమాట వారు. భవిష్యత్తు తెలిసి బాబా ఇట్లను భావించవచ్చు. ఏలనగా హేమడ్పంతు శ్రీ సాయిబాబా యొక్క సంస్థానాన్ని తన నిర్వాణ పర్యంతము చక్కగా కూడా నిర్వహించాడు. తర్వాత తన అల్లుడైనటువంటి జనార్దన్ కాల్వంకర్ అనేటువంటి వారు కూడా చేశారు. అంతేకాకుండా మన సాయి సచ్చరిత్రను ఆయన మొదట వింత యోగిగా చూసినప్పటికీ ఇవన్నీ అనుభవాలు పొందుతూ ఉన్నాడు కదా. ఎలా అయితే బాబా దర్శనంలో ఒక అనుభూతిని పొందాడు, తర్వాత వాడాలో వివాదం ద్వారా కొంచెం ఆయన యొక్క సర్వజ్ఞతను సర్వవ్యాపకత్వాన్ని గుర్తించాడు. అలాగే తనలో ఉన్నటువంటి ఆలోచనల్ని గ్రహించి వాటికి ప్రతిస్పందనాత్మకమైనటువంటి సమాధానాన్ని బాబా దగ్గర నుంచి అందుకున్నప్పుడు తనలో ఉన్నటువంటి అహంకారము ఇవన్నీ కూడా శరణాగతి భావంగా రూపుదిద్దుకోవడం గమనించుకున్నాడు. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఏమన్నాడు ఆయన? భక్తి, జ్ఞానం, నిర్వ్యామోహం, శరణాగతి, ఆత్మసాక్షాత్కారం అనేటువంటి మొదలగు విషయాలతో శ్రీ సాయి సచ్చరిత్ర అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రాశాడు. అందుకే ఆ భవిష్యవాణిలాగా బాబా గారు అతనిలో హేమడ్పంతు ఎట్లయితే అంటే మోడీ భాషను కనిపెట్టిన నూతన గణిత విధానాన్ని ప్రవేశపెట్టాడు. అలాగే నూతన గురుతత్వ సాంప్రదాయ గురుతత్వంలో ఉండేదే బాబా చెప్పింది. కానీ సాయి సచ్చరిత్రము అనేటువంటి ఒక నూతన గ్రంథాన్ని ఆ యొక్క ప్రపంచానికి పరిచయం చేసేటువంటి వ్యక్తిగా బాబా గుర్తించి హేమడ్పంతు నామకరణాన్ని చేసి ఆయన్ని అలా వాడుకున్నాడనమాట. సరే, ఇక్కడ గురువు యొక్క ఆవశ్యకత ఇది హేమడ్పంతు యొక్క విశేషీకరణలో లేకపోయినప్పటికీ కాకాశాబ్ దీక్షిత్ అనేటువంటి భక్తుల దగ్గర నుంచి సంగ్రహించి దీన్ని మనకు అందించడం జరిగిందనమాట. హేమడ్పంతు బాబాను కలిసిన రెండో రోజు కాకాశాబ్ దీక్షిత్ బాబా దగ్గరికి వెళ్ళి బాబా వచ్చి షిరిడీ నుంచి నేను వెళ్ళవచ్చునా అని బాబాని అడిగాడట.
బాబాని అడగగానే బాబా అట్లే అంది, ఎక్కడకు అని పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అంతే కదా, ఆయనకి తెలుసు, అడిగిన వారికి తెలుసు, చెప్పేవాడికి తెలుసు, ఆయన ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నాడు, ఈయన ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు. కానీ పక్కన ఉన్న వాళ్ళకు ఉత్కంఠత కదా, కాబట్టి ఎక్కడికి అని అడిగారు. అడగ్గా చాలా పైకి అన్నారు. మార్గం ఏది అని దీక్షెత్తి అడిగాడు. అక్కడికి పోవుటకు అనేక మార్గములు కలవు. అలా అది షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు. ఆ మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్నటువంటి అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదులిడాడు. అయ్యా నాయనా, అక్కడికి పోయేదానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు అనేక దేవీ దేవతలు ఉన్నారు, అనేక మంది గురువులు ఉన్నారు. కానీ ఏ గురువుకు చెందిన వారం మనం అనేది వారికి మనకు మధ్యన ఉన్న రుణానుబంధం చేత ఉంటుంది. కాబట్టి షిరిడీ నుంచి ఒక మార్గం ఉంది, తిరుపతి నుంచి ఒక మార్గం ఉంది, విజయవాడ నుంచి ఒక మార్గం ఉంది, అయోధ్య నుంచి ఒక మార్గం ఉంది, కాశీ నుంచి ఒక మార్గం ఉంది, శ్రీశైలం నుంచి ఒక మార్గం ఉంది. శ్రీశైలంలో శివయ్య, కాశీలో శివయ్య, మన అరుణాచల శివయ్య, వీళ్ళంతా ఒకటే. కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ధామాలు. వీటిలో ఎక్కడికి వెళ్ళినా భక్తుడు వారు అనుకున్నటువంటి ఆ లక్ష్యము, ఆ గమ్యం వైపుకు ప్రయాణించగలడు. అలాగే నాయన షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉంది, ఇక్కడి నుంచి కూడా మీరు ప్రయాణించవచ్చు. అది ఆ యొక్క ప్రయాణం ప్రయాసతో కూడుకుంటుంది. మార్గ మధ్యంలో తోడేళ్ళు పుడులు ఉంటాయి, వాటి నుంచి కాపాడుకునే దానికి బదులింటారు అదిలో ఉంటాయి. మార్గదర్శకుని వెంట తీసుకోపోయినచో అని చూడండి ఎంతటి నిశితమైనటువంటి సూక్ష్మగ్రాహి అయి ఉన్నాడో కాకాశబ్ దీక్షిత్ బాబా. సరే ఆ పులులు తోడేలు ఉంటాయి కదా ఆ మార్గంలో, కానీ మార్గదర్శి అంటే ఎవరు? దాన్ని ఆల్రెడీ దర్శించి ఉన్నటువంటి వాడు. ఆ దర్శించినటువంటి ఆ మార్గదర్శి మనకు తోడుగా ఉంటే, అందుకు నాయన ఈ గురువుల ఆరాధన మనం కంటే ముందర ప్రయాణించిన వాళ్ళు అతి సులభంగా గమ్యంలో మనం చేరేదానికి ప్రబోధిస్తారు. కాబట్టి వారికి మనం గురు సార్వభౌములై ఉన్నారు. బట్టి ఆయన అన్నాడు, మార్గదర్శి చాలా చక్కగా బాబా అన్నాడు. మార్గదర్శకుడు ఉంటే అట్లయితే కష్టమే లేదు, తిన్నగా అతనే నిన్ను గమ్యానికి చేరుస్తాడు. కాకపోతే అతని మీద నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే ఏది ముందరకి మనం అడుగు వేయలేమన్నమాట. కాబట్టి మార్గ మధ్యలో తోడేళ్ళు పుల్లు కోతుల నుంచి ఆయన తప్పిస్తాడు. ఎక్కడ ఏ అవాంతరాలు ఉన్నాయి, అడవిని గురించి తెలిసినటువంటి ఆ అడవిలో సంచరించేటువంటి, అంటే ఆల్రెడీ ఈయన సంచరించి ఉన్నాడు. అక్కడ ఎక్కడ ఏ గోతులు ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రమాదకరమైనటువంటి లోయలు ఉన్నాయి అన్నీ తెలిసినవాడు. కాబట్టి ఆ యొక్క సమీపంలోనికి మనల్ని ప్రవేశించనివ్వకుండా సురక్షితమైన మార్గం వైపుకు నడిపిస్తాడనమాట మార్గదర్శకుడే లేకపోతే అడవి మృగములచే నువ్వు సంపబడవచ్చును, లేదా లోయల్లో పడిపోవచ్చును. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకి ఇదే అక్కడ వాడాలో జరిగిన వాదానికి ఇక్కడ ఎందుకు గురువు అవసరము అనే దానికి ఇక్కడ అర్థం వచ్చేసిందిగా. వాళ్ళు ఆల్రెడీ దర్శించి ఉన్నారు, దాని యందు ప్రయాణించి ఉన్నారు. కాబట్టి ఆ ప్రయాణాన్ని మనకు అతి సులువుగా చేరువ చేస్తారు. కాబట్టి మనకు మార్గదర్శి అవసరం. అటువంటి మార్గదర్శే గురువు. అది నువ్వు ఎవరినైతే భావిస్తావో అది. అట్లాగే మామూలు గురువులు, ప్రాపంచికమైనటువంటి విద్యను నేర్పేటువంటి గురువులు ఈ ప్రపంచంలో నువ్వు ఎలా నడవాలో తెలుస్తారు. ఆధ్యాత్మికంలో కూడా కొంతమంది గురువులు ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ఎలా సమస్తాన్నిలో ఉన్నటువంటి సమర్థమైనటువంటి గురువు నిన్ను ఎలాగైనా మార్చగలడు. సచ్చిదానంద సద్గురు, సమర్థ సద్గురు అంటే ఆయన దేనికైనా అలాంటి సమర్థ గురువుని ఆశ్రయించి మన యొక్క ప్రయాణాన్ని సులువుగా మార్చుకోవచ్చు అనమాట. దాబోల్కర్ అన్నమాట వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అన్న వివాదం వల్ల ప్రయోజనం లేదని గ్రహించను. పరమార్థము నిజముగా గురుబోధుల వల్లనే చిక్కును. గురువు లేక గురుదెట్రగలుగును అజునికైన వాని అబ్బకైనా. అట్లా గురువు అనేవాడు ఉండాలి మనకి. ఆ గురువు
ఎలాంటి వాడై ఉంటాడు అంటే సమస్తాన్ని కూడా దర్శించినటువంటి దార్శనికుడై ఉంటాడు. సమస్తము తానే అయి ఉంటాడు. చరాచరముల యందు భాషిల్లుతూ ఉంటాడు. అటువంటి గురు సార్వభౌముణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఈ ఇహంలో ఉన్నటువంటి అవాంతరాలను మనం తొలగిస్తూ పరం వైపుకు, ఆ పరమార్థం వైపుకు మనల్ని నడిపిస్తూ వెళ్తాడనమాట. అందుకు మనందరి జీవితంలో గురువు అవసరము. అందుకే మన యొక్క జగద్గురువు అయినటువంటి, అందరి చేత జగద్గురువుగా ఆరాధింపబడినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు అజాత శత్రువు. కానీ ఆయన ఎవరిని శత్రువులుగా చూడలేదు. ఆయన్ని శత్రువులుగా అనుకున్న వాళ్ళు కోకొల్లలు. అలాగే బాబా ఎవరిని శత్రువులుగా చూడలేదు. బాబాను శత్రువుగా, ద్వేషిగా చూడబడుతున్న వాళ్ళు ఏదో కోటికొకరం పుట్టకుక్కల్లాగా పుట్టుకొస్తున్నారు. దాన్ని మనం ఏమీ చేయలేం. అది వారి యొక్క అవగాహన. కాబట్టి అలా ఆయన శ్రీకృష్ణుడు, రాముడు, శ్రీరాముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠాది గురువులు, కుల గురువు ఉన్నాడు. విశ్వామిత్రుడు అడవిలోకి తీసుకెళ్ళి ఎన్నో విద్యల్ని నేర్పిస్తూ వస్తాడనమాట రామచంద్ర ప్రభులకి. అలాగే సందీప మహాముని బలరామకృష్ణులకి ఒక గురువుగా ఉంటాడు. ఇలా ఉంటాడు. ఆత్మసాక్షాత్ వశిష్ఠాంగే ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకం. ఇక్కడ ఇంకా నిగూఢంగా చెప్పాలంటే అన్నీ ఉన్నా కూడా అంటే మహాత్ములైనటువంటి వారు దేన్ని ఆచరిస్తే మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆశ్రయిస్తారు అని ఇటువంటి విధానంతో వాళ్ళు గురువుల్ని ద్వారా గమ్యాన్ని చేరుకున్నట్లుగా మనకు రామచంద్ర ప్రభువు కావచ్చు, శ్రీకృష్ణ పరమాత్ముడు కావచ్చు, మరియు రామకృష్ణ పరమహంస గారు అమ్మని ఆరాధించినప్పటికీ కూడా ఆ యొక్క గురువు తోతాపురిగా చెప్తారన్నమాట. అలా ఇలా ఉన్నారు. ఆత్మ సాక్షాత్కారమును పొందిరని దానికి ఏం కావాలి అంటే దృఢమైనటువంటి ఓపిక ఉండాలి. ఊరికే శ్రద్ధ, సబూరి అంటారు. సబూరి అంటే సంతోష స్థైర్యములతో కూడినటువంటి ఓరిమి. మనం నిరాశ నిమోహంతో సహనంగా ఉండడం కాదు. ఏది జరిగినా అది క్రమేపీ సాధనతో వస్తుంది. ఏది మొదట్లో మనకి ప్రాప్తించదు. అలా గురువు యొక్క ఆవశ్యకత మరియు వాగ్వివాదాలతో మనకి వాదోపవాదాలతో ఎట్టి ప్రయోజనం కూడా జీవితంలో రాదు. దానివల్ల మనకి లోపల ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల వేడి పెరిగి మన యొక్క ఆరోగ్యాలు క్షీణించడమే కానీ ఎట్టి ప్రయోజనం ఉండదు. ఇంకా పోతే మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఏంటో మనకు తెలియదు. బాహ్య చరణం ఒక రకంగా ఉంటుంది. అందుకని అంతర్వాణి చెప్పేదేంటో గ్రహిస్తూ మన యొక్క గమ్యం వైపు ప్రయాణించేదానికి కావాల్సినటువంటి సమస్త శక్తిని క్రోడీకరించుకొని ముందుకు వెళ్ళాలనేది హేమట్ పంతు అనేటువంటి బిరుదు యొక్క అన్నాసాహెబ్ దాబోల్కర్ ఇచ్చినటువంటి విషయంలో మనకు విదితం అవుతూ ఉంది. కాబట్టి మనలో ఉన్నటువంటి కళలు కావచ్చు, మనలో అన్నిటికీ అంటే ఎన్నో ఉంటాయి. వాటిల్లో ఏదో ఒక దాని పట్ల మనకు బాగా ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఆధ్యాత్మిక వైపు ఉండొచ్చు, కొంతమందికి కళల వైపు ఉండొచ్చు, కొంతమందికి ఇల్లుని చక్కగా అలంకరించుకో. వీటన్నిటిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఏదో ఉందో నీలో గుర్తించుకొని దానిలో విజయపదం వైపు ముందుకు నడవాలి. ఇలా మనకి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణించాలనుకున్నప్పుడు ఆ స్వాంతన అవన్నీ కూడా మనం గురువుకి శరణాగతి చేసినప్పుడు, మన అహంకారాన్ని వదిలేసినప్పుడు, నేను ఫలానా అనేటువంటి భావాలు వదిలేసినప్పుడు ఖచ్చితంగా వారి నుంచి వచ్చేటువంటి బోధనలు మనం స్వీకరించి చక్కగా ముందుకు పయనించగలం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం చక్కగా ఆరాధించుకుంటూ సాయి మార్గంలో సాయి తత్వ సారాన్ని ఆకలింపు చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ సాయి బిడ్డలుగా ఎదగాలని కాంక్షిస్తూ జై సాయిరామ్, జై జై సాయిరామ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.